ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం వినిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి. మనము ఎలా ఉండాలి అన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయాలు ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మెలకువగా ఉంటారు. పనిచేసేవారు మెలకువగా ఉంటారు. ఎందుకంటే పని చేయడం మెలకువగా ఉంటారు. చాలామంది లోకస్తులు నైట్లు చాలా టైం వరకు టీవీలు చూస్తూ ఉంటారు. అంటే టీవీ చూడటానికి మెలకువగా ఉంటారు. కానీ మనం ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ అలవాటు అయితే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో భాగం అవుతాయి. ప్రార్థన నీ ఆయుధం అయితే అపవాది నీ బానిస అవుతుంది. ప్రార్థన నీ ఊపిరి అయితే ఆత్మీయ విజయాలు నీ ప్రాణం అవుతుంది. కనుక ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. నిజమే కదా? అటువంటి కృపా ధన్యత దేవుడి దినమంతి మీకు దయచేయునుగాక. ఆమేన్.